మైపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇలా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ నాయకులు లడ్డు గారు మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రోగులకు వృద్ధులకు అట్లాగే బాలింతలకు కూడా పండ్లు మరి బ్రెడ్లు పాల ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది. మరి అలా ఈ కార్యక్రమాన్ని కూడా కార్పొరేటర్ ఆర్సీపురం పుష్ప నాగేష్ యాదవ్ గారు అట్లాగే సీనియర్ కార్మిక నాయకుడు మరి భిక్షపతి గారు అట్లాగే సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి గారు అట్లాగే అఫ్జల్ గారు మరి చాలామంది నాయకులు కూడా హాజరు కావడం జరిగింది. మనందరం కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరం కూడా యువకులు కావచ్చు, మైనార్టీ వర్గాలు కావచ్చు, సబ్బర్ణ వర్గాలు కూడా వారికి అండగా ఇంకా ధైర్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు కూడా శాయశక్తుల వారి ప్రయోజనాలు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి కొండంత అండగా ఆ భగవంతుడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గూడెం మైపాల్ రెడ్డి గారి 60వ వసంతాలు పూర్తి చేసుకొని 61వ సంవత్సరంలో జన్మదిన సందర్భంగా మరి 3 పర్యాయాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ అదేవిధంగా మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు తిరుపతి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళినారు. మరి వారి బ్రదరు గూడెం మధు గారు, ఇక్కడ ఉన్నటువంటి అఫ్జల్ గారు, మన కార్పొరేటర్ అక్క పుష్ప నాగేశ్వర అక్క, అదేవిధంగా మా వెంకటేష్, అఫ్జలు, చాలామంది పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా ఈరోజు శ్రేయోభిలాషులు వచ్చి ఈ పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు పళ్ళు పంచే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే వారి యొక్క ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి రాబోయే కాలానికి గిట రాబోయే రోజులట అతను మంచిగా ఉండాలని, అదేవిధంగా దేవుణ్ణి మేము నమ్మే అయ్యప్ప దేవుని కానీ సకల దేవతలను కానీ కోరేది ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులను తొలగిస్తూ రాబోయే రోజుల్లో అతనికి మంచి శుభం జరగాలని, మరి అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కానీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ పటాన్చెరు చరిత్రలోనే 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి అందరూ మన్ననాలను పొంది కులమతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని సమదృష్టితో అందరినీ కలుపుకుంటూ పోయి ఎలాంటి తన రాజకీయ జీవితంలో ఎలాంటి ఒడగడలు లేకుండా అభివృద్ధి అంటే మైపాల్ రెడ్డి అంటే అభివృద్ధి అన్నట్టు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలు చాలా గౌడ బీదరికంలో ఉండడం వల్ల ఇక్కడ ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని కులమతాలు మర్చిపోయి అందరూ ఇక్కడ సమానంగా బతుకుతూ ఇక్కడ పరిశ్రమలలో వ్యాపారాలు చేసుకుంటూ పరిశ్రమల్లో పనులు చేసుకుంటూ వ్యాపారం కానీ పరిశ్రమలు కానీ ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అన్ని విధాలుగా పటాన్చెరు మొత్తం రాష్ట్రంలోనే ఈరోజు పటాన్చెరు అంటే ఇంత అభివృద్ధి అని తీసుకొచ్చిన యువనాయకుడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయనకు 60 సంవత్సరాలు చాలా చిన్న వయసు. ఆయన నిండా 100 ఏళ్ళు ఉండి తన జీవితాంతం ప్రజలకు ఇట్లాగే సేవ చేసి అలాగే ఆ దేవుడు ఆయనకు కంపల్సరీ పూర్తిగా సహకరిస్తున్నాడు. కాబట్టి దేవుడికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా కార్యకర్త